సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇక్కడ మొదట యువకుడు ఉన్నాడు కదా, కళ్ళజోడు పెట్టుకొని, మా తమ్ముడు. మరి మా తమ్ముంది కర్నూలు జిల్లా. దాదాపు 85 ఆ సమయంలో ఒక్కడుగా వచ్చాడు. 91లో ఒకడుగా ఇక్కడ చెక్క పని చేసేకి వచ్చాడు. ఈరోజు కార్పెంటరు. తర్వాత ఈయన చేతి కింద దాదాపు 15 మంది జీవనాధారం చేస్తున్నారు. ప్రేమ కలిగిన వాడు. యాడికి మందిరం నిమిత్తమై తలుపులు కిటికీలతో సహా మేకులతో సహా ఇచ్చాడు. ఈయన పేరు వసంతరావు. ఈయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నారే వృద్ధ దంపతులు. మధ్యలో మా అందగాడు ఉన్నాడు కదా, మేకల దేవరాజు గారు, ఆయన మా బావగారు. ఈ స్థలం అంతా ఒకప్పుడు పూరిపాక. ఇది గుంటూరు జిల్లా, గుంటూరులో మేకలవారి వీధి. ఇది ఆనందపేట. ఇదంతా తాటాకుల కొట్టం. నేను 88లో ఇక్కడికి వచ్చాను. మా ప్రియులు మరి జిఆర్ ప్రకాష్ అన్న ఒట్టి చెరుకూరులో మీటింగుల కొరకు పంపించాడు. అప్పుడు వీరికి నేను పరిచయమైన. వీరికి 3 ఆడపిల్లలు, అక్కగారులు. మరి ఆ 3 ఆడపిల్లలకు పెళ్ళి చేసి రెక్కలు వచ్చిన పక్షులు ఎలా ఎగిరిపోయాయో ఆఖరికి మా బావగారు మా అక్కగారే ఉన్నారు. మరి మా అక్క పేరు సరోజమ్మ గారు, అలాగే రూతమ్మక్క, విజయమ్మక్క ఈ కాలనీలో. మరి నేను 88లో ఇక్కడంతా కేవలం తాటాకుల గుడిసెలు. వీరు వృత్తికి చెప్పులు కుట్టువారు. ఆ చెప్పులు సాపలను కప్పుకొని పండుకున్నవాడిని. మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మరి యేసుక్రీస్తు దయ వలన జిఆర్ ప్రకాష్ అన్న ప్రోత్సాహం ద్వారా, యోహాన్ అంకుల్ యొక్క ప్రోత్సాహం ద్వారా తెలుగు రాష్ట్రాలలో దేవుని కుమారుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ వృద్ధుల కొరకు మీరందరూ ప్రార్థించండి. రెడ్డి వచ్చినావా? ఓకే. యోగు గ్రంథం 19వ అధ్యాయము 23 నుండి 27 వరకు. నా మాటలు రాయవలన నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలన నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతోనూ బండ మీద చెక్కబడిన సీసముతో నింపబడి నిత్యం నిలవలని నేను కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత భూమి మీద నిలుచునని నేను ఎరుగుతున్నాను. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత చర్మముతో నేను దేవుణ్ణి చూసేదని, నా మట్టుకు నేనే చూసేదని, మరి ఎవరినో కాదు, నేను కన్నులారా ఆయనను చూసేదని. యోబు అనగా దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. యోబును గురించి పరలోక సభలో సాతానుతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సాతానుని అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చిందంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఉన్నాను. అలాగైతే నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించినవాడు, నీతిమంతుడు. తూర్పు దిక్కు జనులలో అతని వంటి వాడు ఎవడూ లేడు అని దేవుడే యోబును గురించి పరలోకములో ప్రస్తావిస్తుంది. యోబు అత్యంత ధనవంతుడైనను సంపద మీద సంతోషించలేదు. కానీ యోబు తన సంతానము కొరకు ప్రార్థన చేసి, తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, తూర్పు దిక్కులలో అత్యంత గొప్పవాడైన యోబు అరుణోదయమే లేచి తన పిల్లలను పవిత్రపరిచి వచ్చాడు. యోబు నిత్యము అలాగూ చేయించు ఉండినని మాట చూస్తాను. యోబు ఇప్పుడు దేవుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు. అక్కడ చేప మాటలు అట్లే సజీవుడని నేను ఎరుగుతున్నాను. ఒక
ఒకప్పుడు మనం పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, శాపానికి, దైవ తీర్పునకు నిర్ణయించబడిన మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగమై మనలను విమోచించాడు. ఇదిగో నా విమోచకుడు సజీవుడు. ఎక్కడి నుండి విడిపిస్తాడు? ఆదికాండం 18:48-16లో మరి యాకోబు యోసేపు యొక్క ఇద్దరు కుమారులను దీవిస్తూ సమస్త కీడుల నుండి తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. రెండవ మాట, శత్రువుల నుండి ఆయన తప్పించుగా. మూడవ మాట, బాధలలో నుండి విడిపించువాడు. నాలుగవ మాట, సమస్త దుర్నీతి నుండి విడిపించువాడు. ఐదవ మాట, దోషముల నుండి విడిపించువాడు. ఆరవ మాట, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేరు, కానీ నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడింది అన్నమాట మనం చూస్తాం. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనలను విడిపించాడు, పాతాళపు బలము నుండి విడిపించాడు. మన విమోచకుడు, ఆయన శక్తిమంతుడు. ఇప్పుడు సహోదరి సరోజమ్మ గారు ఓ మాట ప్రార్థన చేస్తారు, తర్వాత తండ్రి, ప్రేమగల నాయన, తండ్రి, గడిచిన మా దినములన్నిటిలో నీ కృపాక్షేమములతో కాచి కాపాడిన దేవాన్ని చూస్తున్నారు. అయ్యా, ఈ 2024వ సంవత్సరం 12వ మాసం నాయన 5వ దిన కాలం నా తండ్రి. అయ్యా, ఇదిగో నా యొక్క సహోదరునితో కలిసి నాయన అయ్యా ఈ స్థలములో నాయన నేను కూడుకొనుటకు నువ్వు చూపిన కృప అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా నా తండ్రి, మా పక్షంగా నీ దాసుడు మాట్లాడిన మాటను బట్టి నాయన అయ్యా కొద్ది సంవత్సరాల క్రితము నా తండ్రి నీ దాసుడు నాయన అయ్యా నీ యొక్క పరిచర్యలో మాకు పరిచయం అయ్యి ఆనాటి నుండి ఈనాటి వరకు నా ప్రభు ఒక ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ తండ్రిగా మమ్మల్ని బలపరుస్తున్నా తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా ప్రభు, మమ్మల్ని పరామర్శిస్తున్నా తండ్రి, ఆదరిస్తూ మాకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు నాయన, మా ఆత్మీయ జీవితాన్ని నాయన మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవటానికి కూడా నా తండ్రి నాయన నీ దాసుడు ఎంతగానో నాయన అయ్యా మాకు సహకారిగా ఉంటున్నాడు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి మరొక తమ్ముడు అయ్యా వసంతరావు 91 నుండి నాయన అయ్యా మా యొక్క సహవాసంలో పరిచయం అయినప్పటికీ నా తండ్రి అప్పటి నుండి కూడా నీ ప్రేమలో నాయన పాతుకొని నా ప్రభువా ఒకరి యందు ఒకరము ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరము నాయన అయ్యా పురికొల్పుకుంటూ నాయన మా ఆత్మీయ జీవితాలు కొనసాగించుకోవటానికి నీ వాక్యము ద్వారా దినదినము మమ్మల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ నా తండ్రి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆయన దేవదానం యొక్క సేవ పరిచర్యని ఇంకనూ నాయన మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి దేవానికి స్తోత్రాలు. తను కలిగినటువంటి నాయన ఆత్మీయ బిడ్డల్ని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అక్కడ తదుచున్నటువంటి సేవా పరిచర్యను దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయండి దేవా. తనకిచ్చిన సంతానాన్ని నాయన తన యొక్క నాయన సహకారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో ఎత్తిపట్టండి. వసంతరావు కుటుంబాన్ని మీరు దర్శించండి. బిడ్డ నాయన నీ ఎడల ప్రేమ కలిగి నా తండ్రి అయ్యా దేవుని ప్రేమించుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటున్నావు ప్రభువా. నిన్ను ప్రేమించి నీ సేవకుడికి మంచి సహకారిగా ఉంటూ అయ్యా మందిర నిర్మాణ విషయంలో సేవా పరిచర్య విషయంలో నా తండ్రి అయ్యా నాయన సేవకుల విషయంలో సహకరించుకుంటున్నా ప్రభువా. ఎంతో నాయన బిడ్డ చేదోడు వాదోడుగా ఉంటుండగా దేవా అది ఎంతయు నాయన నీ ఎడల తనకున్న ప్రేమే నా ప్రభువా నీకు స్తోత్రాలు. ఎందుకంటే అయ్యా మేము మొదటిగా నిన్ను ప్రేమించలేదు కానీ నీవే మమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్న దేవా నీకు స్తోత్రాలు. అటు ఏర్పాటులో నాయన వసంతరావు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన సతీమణిని ఇచ్చిన 2 స్వాస్థ్యాలని దీవించి ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు తన చేతి పనిని తన చేతి కింద పని చేయుచున్న పని వారిని వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. బోయజు తన పని వారిని ఆశీర్వదించాడు, పనివారు బోయజును ఆశీర్వదించారు ప్రభువా.
ఆ రీతిగా తన పని అంతట్లో తను నాయన ప్రేమ కలిగి ఉండటానికి కూడా కృప చూపండి. ఈ ఉదయకాలము నా తండ్రి నా ప్రభువ ఈ చిన్న నాయన అయా ఆయన పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నేనైతే అనుకోలేదు ఈ సంవత్సరాంతంలో నాయన ఉదయకాలము నీ దాసుని నా కుటుంబానికి నా గృహానికి నడిపించిన ఆయన అయ్యా నీ దీవెన ఆశీర్వాదములతో నింప బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ రాకడ పర్యంతం ఆయన మా మరణ పర్యంతం మేము ఈ రీతిగా కొనసాగుటకు నీలో నిలిచి ఫలించుటకు కృప చూపమని నీ కృపకు దయకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ దీని దీవెనలతో నింపమని ఇంకా నీ కుమారుడు చేయనైన ప్రయాణాల్లో పరిచర్యలో తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థించడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులు మేకల దేవరాజు భావను బట్టి అతను బట్టి మరి యవనస్తురాలు ఉంది ఆయన కుటుంబ సభ్యులను ఆయన భార్య 1988లో పొట్టి చెరుకులకు వాక్యం చెప్పడానికి మా ప్రియులు పెద్దలు సిఆర్ ప్రకాష్ అన్న మరి పంపించాడు. అప్పుడు వారి కుటుంబ సభ్యులను ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని కూడా ముఖ్యంగా 92వ కీర్తన ఆఖరి భాగంలో నీతిమంతులు సారము కలిగి పచ్చగా ఉండురు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు అనే మాటను బట్టి మరి అక్క భావన బట్టి స్తోత్రములు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేసి వారిని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. చివరికి అక్క బావ తోడుగానే ఉన్నారు. మరి మా బావకు బలహీనతలు తీసేస్తాను. నేను వృద్ధులకు మంచి ఆదరణ ప్రతి విషయంలో మహిమ పొందండి. మరొకసారి విధంగా కలిసి ప్రార్థించగలిగితే యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి. వసంతరావు గారు మీకు కూడా వందనాలండి. ఓకే స్టార్ట్.